రాష్ట్రంలో బడియిడు చిన్నారులంతా బడిలో ఉండాలని, తద్వారా సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రమణయ్యపేట మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఏసీ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్టూడెంట్ కిట్ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలలకు వచ్చే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు ఆర్థిక భారం తొలగించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టూడెంట్ కిట్ను అందజేస్తున్నట్లు తెలిపారు. ఎంపీటీసీ మాజీ సభ్యులు రాయుడు అనిల్ మాట్లాడుతూ బడియుడు పిల్లలంతా బడిలోనే ఉండాలి తప్ప బయట లేదా పనులలో ఉండరాదని అన్నారు. ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేవీపీ బాలాజీ కుమార్, వెంకట్రావు, గొడవర్తి శ్రీనివాస్, కాకరపల్లి ప్రతాప్, గిడుదూరికి శ్రీను, గొడవర్తి సందీప్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంటే పేద కుటుంబాలు చిన్న పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు. ఆ తల్లిదండ్రులకి ఆర్థిక భారం కలగకూడదనే భావంతో వారు ఎన్ని కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వాన్ని సప్లై చేస్తుంది అని చెప్పి మీరు అందరూ కూడా బాగా చక్కగా చదువుకుని మరి చంద్రబాబు నాయుడు గారు ఆశ మేరకు మీ అందరూ బాగా చక్కగా చదువుకోవాల్సి అదే పేద కుటుంబాలు కూడా ఏ ఆర్థిక భారం లేకుండా కూడా మీ అందరూ కూడా పాఠ్య పుస్తకాలు కూడా ప్రభుత్వం ఇస్తుంది, అదే నోట్ పుస్తకాలు కూడా ప్రభుత్వం ఇస్తుంది. అలా ఎన్నో అంటే ఒక రూపాయి కూడా పైసా ఖర్చు లేకుండా పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల మీద భారం పడకుండా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కృషి చేస్తుంది. కాబట్టి మీరందరూ బాగా చక్కగా చదువుకుని మరి అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు ఈడిఎఫ్ఎస్ కాలనీ స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకి బ్యాగులు, పుస్తకాలు, షూస్, డ్రెస్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు పిల్లలందరికీ ఫ్రీగా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మేము పెద్ద నాయకులందరూ ఈ ఏరియా ఎంపీటీసీ నేను మన జనసేన టీడీపీ వచ్చి పిల్లలందరికీ అందజేయడం జరుగుతుంది.